సినిమాల్లో లేడీ అమితాబ్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై సొంత పార్టీ శ్రేణులే నారాజుగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ బీజేపీలో పనిచేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. ఆ తర్వాత పార్టీలో అప్పుడప్పుడు కనిపించారు. కానీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో గతం మాదిరిగా యాక్టివ్గా ఉండడం లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది పదవుల కోసం పోటీ పడ్డారు. చాలామంది నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా విజయశాంతి ఆ పోస్టును దక్కించుకున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవిని రామలమ్మకు కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టాక ఆమె క్రియాశీలక రాజకీయాల్లో కనిపించడం లేదు. విజయశాంతికున్న ఇమేజ్, సినీ క్రేజ్ పార్టీకి పనికొస్తుందని ప్రచార కార్యక్రమాల్లో ఆమెకున్న జనాకర్షణ వల్ల ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్న ప్రచారం జరిగింది. గతంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ఆమె ఆ పార్టీ కోసం కష్టపడ్డారు. కాంగ్రెస్లో చేరాక అలాగే స్టార్ క్యాంపెయినర్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తారని పార్టీ శ్రేణులు ఊహించుకున్నారు. కానీ అనుకున్నంతగా క్షేత్రస్థాయిలో ఆమె కనిపించడం లేదని హస్తం పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇటీవల అనేక పొలిటికల్ అంశాలు వెలుగులోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీపై, అధికార పార్టీని కార్నర్ చేసే వారిపై ఆమె కౌంటర్ అటాక్ చేయలేదని కేవలం ట్వీట్లకే పరిమితం అయ్యారన్న విమర్శలున్నాయి. ఇటీవల ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని జరిగిన నిరసన సభలో విజయశాంతి పాల్గొన్నారు. ఆ తర్వాత మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలతో సంభవించిన వరదలపై టీపీసీసీ వేసిన ఎమ్మెల్సీ టీంలో ఉన్న ఆమె ఆ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎప్పుడో ఓసారి మీడియాకు ఫేస్ చూపిస్తున్నారు తప్ప ప్రజల్లోకి రావడం లేదన్న అపవాదును మూడగట్టుకున్నారు. గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన విజయశాంతి తాజాగా కవిత వివాదం నడుస్తున్న టైంలో ఆమె స్పందిస్తారని, మీడియాతో మాట్లాడతారని అంతా ఊహించారు. బీజేపీ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పిస్తారని అంతా అనుకుంటే కవిత సస్పెన్షన్పై కేవలం ట్వీటుకే ఆమె పరిమితం అయ్యారు. రాబోయే జూబ్లీస్ ఉప ఎన్నిక కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం కానుంది. ఈ ఉప ఎన్నికల్లో రామలమ్మ పార్టీ కోసం ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో పనిచేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందన్న ఆశాభావాన్ని సొంత పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. గ్రేటర్ పరిధిలో జూబ్లీస్లో లేడీ సూపర్ స్టార్గా ఆమెకున్న సినీ ఇమేజ్ పార్టీకి కలిసి వస్తుందని కేడర్ భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్కు అత్యంత ముఖ్యమైన ఎన్నికలుగా మారాయి. ఈ ఎన్నికల్లో రామలమ్మకు కూడా పార్టీ తరపున బాధ్యతలు ఇవ్వాలని హస్తం శ్రేణులు కోరుతున్నాయి. ఎమ్మెల్సీ పదవిని పొందినప్పుడు అందుకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. జూబ్లీస్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రాధాన్యత పదవి ఇస్తే ఆమె క్షేత్రస్థాయిలో కనిపిస్తారని హస్తం పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది.